ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మరి కొత్త సంవత్సరంలోకి మన తెలుగువారు అందరం కూడా అడుగుపెట్టేస్తున్నాం. కొత్త సంవత్సరంలో అనేకమైనటువంటి ప్లానింగ్స్ ఉంటాయి. అందరూ కూడా మీ ప్లానింగ్స్ అన్నీ బాగుండాలి, ప్లానింగ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని మరొక మారు భైరవుణ్ణి ప్రార్థిస్తూ మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం పాల్గొన అమావాస్య 29వ తేదీని అందరూ కూడా అమావాస్య చేసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ మన పీఠంలో ఈ రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమాన్ని రాత్రివేళ అంటే ప్రదోష వేళలో లేదా రాత్రి వేళలో మనం జరుపుకుంటూ ఉంటాం. 28వ తారీఖునే రాత్రి ప్రారంభం కావటం వలన ఈ యొక్క అమావాస్యని మనం 28వ తారీఖు నైటే జరుపుకోవటం జరుగుతుంది. ఆ రోజే హోమం ఉంటుంది. ఎందుకంటే 29వ తారీఖు సాయంత్రానికి అమావాస్య వెళ్ళిపోతుంది. అందుకే ముందుగానే చాలామంది ఏమిటంటే 29ని కదా అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం మనకి ఈ హోమ ప్రక్రియ జరిగేది 28 రాత్రి. పాల్గొన అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి మనం వారి ఆత్మశాంతికి అనేక కార్యక్రమాలు చేయొచ్చు, అన్నదాన కార్యక్రమం చేయొచ్చు. అలాగే ఈ హవనం ద్వారా కూడా వారికి మనశ్శాంతిని చేకూర్చే విధంగా చేయొచ్చు. మరొక మాట ఏమిటంటే షష్టగ్రహ కూటమి రాబోతుంది. మీనరాశిలో ఒకేసారి 6 గ్రహాల కలయిక. దీనివలన కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి పెద్దవారు చెప్తూ ఉంటారు. వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మరి కాలుడు కదా, కాలభైరవుడు, వారిని మనం వేడుకుంటే, వారి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటే తప్పకుండా రక్షింపబడతాం. మనం ఎటువంటి గ్రహాలకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మరి మన హోమం తర్వాత అన్నప్రసాద సేవ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినవే. మీరెవరైనా సరే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇచ్చినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. ఇక మరొక మాట ఏమిటంటే మీ అందరికీ పెద్ద రిక్వెస్ట్. నేను ఎంతో కాలంగా రాశిఫలాలు చేస్తున్నాను. మన ఛానల్ ఫాలో అయ్యి చాలామంది ఫలితాలు కూడా పొందిన వారు ఉన్నారు, మన రెమెడీస్ ద్వారా కూడా. అయితే నా రిక్వెస్ట్ ఏమిటి అంటే, మనం ఎంతో ఇష్టపడేటువంటి కాలభైరవుడు, ఆయన యొక్క మందిర నిర్మాణం చేయాలనేది నా ప్రధానమైనటువంటి సంకల్పం. ఇక్కడ అద్భుతంగా రాజశ్యామలాదేవిని, స్వర్ణాకర్షణ కాలభైరవుణ్ణి, అలాగే మానసాదేవిని, స్ఫటికలింగేశ్వరుణ్ణి, కాళభైరవుణ్ణి, భైరవీమాతని, సంకటహర గణపతిని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ ఆలయంలో మన స్లాబ్ కూడా వేయడం జరిగింది. ఆల్రెడీ జైపూర్లో పాలరాతి విగ్రహాలు కూడా తయారైపోయాయి. ఏప్రిల్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో అక్కడికి నేను వెళ్ళటం కూడా జరుగుతుంది. వెళ్తాను జైపూర్ ఆ విగ్రహాలని తీసుకురావటం కోసం, అది ఎలా ఉన్నాయో ఫైనల్గా చూడటం కోసం. అయితే మీ అందరికీ నేను మరొక్క మారు రిక్వెస్ట్ చేస్తున్నాను, చేతనైన సహాయం చేయండి, తలకు చేయి వేయండి, ఆ భైరవుని అనుగ్రహాన్ని పొందండి. మనం హిందువులం, ఇతర మతస్థుల్లా మనం దశమభాగాలు తీసుకోవట్లేదు. ఇక్కడ ఎవరు కూడా తీసుకోరు కూడా. మన హైందవ మత గొప్పతనం అదే. ఎవరికి తోచినది వారు మంచి పనికి ఉపయోగించడం. మీరు కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆ రాజశ్యామలాదేవి, మానసాదేవి, భైరవుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి. మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సరే, రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి.
మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రాశిఫలాలకు వెళ్ళిపోదాం. కుంభరాశి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు కుంభరాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో షష్ఠగ్రహ కూటమి, అలాగే శని భగవానుడు జన్మం నుంచి ద్వితీయానికి మార్పు. మీకు ఒక విధంగా చెప్పాలంటే శుభ ఫలితాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అవసరానికి ఆర్థికంగా అనుకూలంగా ఉండటం, డబ్బులు చేతికి రావటం, ఇవన్నీ ఫేవరబుల్గానే ఉంటాయి. కాకపోతే మీరంటే పడినవారికి కాస్త దూరంగా ఉంటే బెటర్. పక్కలో బల్లాన్ని పెట్టుకుని మీరు కావాలని కౌగిలించుకుంటే ఆయన కడుపులో కత్తిని పెట్టుకుని మిమ్మల్ని కౌగిలించుకుంటాడు. ఆ కత్తి మీకు తెలియకుండానే గుచ్చుకుపోతుంది, తర్వాత ఇబ్బంది పడతారు. జాగ్రత్త. అలాగే ఒకప్పుడు మీరు అనుకోకుండా కొన్ని పనులు చేస్తారు, అవి మీకు ఈరోజు హెల్ప్ఫుల్గా అవుతాయి. వాటి వలన కూడా మీకు ఉపయోగం అయితే ఉంటుంది. ఇక మీ లైఫ్ పార్ట్నర్ అంటే హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, వారి సూచనలు, సలహాలు తీసుకుంటే మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మీ వారసత్వపు ఆస్తులు ఎవరికైనా ఉన్నట్లయితే వాటి వ్యవహారం అంటే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా పంచుకునేటప్పుడు కూడా కాస్త ఓపికగా ఉండండి. అంతేగాని ఆవేశపడితే ఇబ్బందులు పడతారు. ఇక మీ సొంత వాళ్ళే మీ రహస్యాలను బయటపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనివలన మీలో కాస్త మానసికమైనటువంటి అశాంతి, ఒక ఇరిటేషన్ అనేది ప్రారంభం అవుతుంది. అందువలన మీ వ్యక్తిగత విషయాలను మాత్రం ఎవరికి చెప్పకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. గృహ నిర్మాణ విషయంలో మాత్రం ఒక అడుగు అంటే ఒక స్టెప్ ముందుకు పడుతుంది, పర్వాలేదు, గృహ నిర్మాణం చేయగలుగుతారు. ఇక రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా రుణం ఇవ్వద్దు, తీసుకోవాల్సి వచ్చినా తీర్చగలమా లేదా అనేది ఆలోచించండి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అయితే శుభం, అంతా బాగానే ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకైతే కొద్దిగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీ డీటెయిల్స్ సరిగ్గా మీరు ఫుల్ఫిల్ చేసినట్లయితే బాగుంటుంది. అలాగే రాజకీయ రంగం వారికి మీకు ఏదైతే పదవి వ్యామోహం ఉంటుందో అది కాస్త తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివలన మీరు వెళ్ళేటువంటి పరిస్థితులు, వెళ్ళేటువంటి రూట్ కరెక్ట్ కాకపోవటం, భవిష్యత్తును మీకు మీరే నష్టపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగస్తులకైతే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉన్నత అధికారుల సహకారంతో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వృత్తిరీత్యా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకైతే వ్యాపారాలన్నీ బాగానే సాగుతున్నా లాభాలు మాత్రం పెద్దగా కనిపించకపోవటం కాస్త బాధగా ఉంటుంది. అలాగే ఏదైనా వచ్చినా వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవటము, లేదనుకుంటే మరలా ఈ సరుకు తెచ్చుకోవడానికి చాలకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. భాగస్వామి వ్యాపారస్తులకు సాధారణంగా ఉంది. కళాకారులకు, టీవీ, సినీ, ఇతర కళాకారులకు అయితే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి బాగుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. వెన్నునొప్పి, కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేళకు ఆహారం తీసుకోవాలి. విద్యార్థులైతే బాగా చదువుతారు, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్ రాస్తారు. బద్ధకం విడిచిపెడితే ఇంకా కాన్ఫిడెంట్గా రాయగలుగుతారు. అలాగే ప్రేమికులకైతే శుభ ఫలితాలే ఉంటాయి. మంచి రోజులు రానున్నాయి. మీ ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు సాగుతుంది. మరి ఈ రాశి వారికి 1, 7, 9, 15 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 2, 4, 11, 14 తేదీలు కాస్త నిదానంగా వ్యవహరించాలి. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రవి, బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతాయి. సూర్యగ్రహానికి ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఉదయం 19 సార్లు, సాయంత్రం 19 సార్లు చదవండి. వీలైతే సూర్యభగవానుడికి సూర్యోదయవేళలో అర్ఘ్యం ఇవ్వండి. అలాగే బుధుడికి ఓం బుం బుధాయ నమః, ఓం బుం బుధాయ నమః. మరి మీరు అవకాశం ఉంటే పక్షులకు నీళ్లు, గోవులకు గ్రాసం పెడితే బాగుంటుంది. మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం.
స్వస్తి.